క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నల్గొండ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ తెలిపారు. అవగాహన ద్వారానే రోగ నిర్ధారణ, చికిత్స సాధ్యమని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఇండియన్ డెంటల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండతో పాటు ఎన్జీ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీతో పాటు ఉచిత దంత పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నల్గొండ ప్రెసిడెంట్ డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ క్యాన్సర్ అవగాహనతో పాటు క్యాన్సర్ కి సంబంధించిన వివిధ వ్యాక్సిన్లు, జీవనశైలి మార్పులు, ఆహార పదార్థాల వాడకం గురించి ఎన్జీ కళాశాలలో వివరించారు. అనంతరం ఉచిత దంత పరీక్షలు సైతం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ పిచ్చయ్య, సెక్రటరీ ఎర్రమాద అశోక్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలని, అవగాహన ద్వారానే క్యాన్సర్కు పరిష్కారం దొరుకుతుందని, క్యాన్సర్ వ్యాధి ముందస్తు నిర్ధారణ ద్వారా చికిత్స పొంది రోగాన్ని నయం చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డాక్టర్లు డాక్టర్ శంకర్, డాక్టర్ చరణ్ సాగర్, డాక్టర్ వెంకటేశం, డాక్టర్ అనిల్, డాక్టర్ వంశీ, దాస్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నల్గొండ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎన్జీ కళాశాలలో ఉచిత దంత శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ అనేది నివారించడం ఎంతో ముఖ్యమైన ఉద్దేశంగా మేము భావిస్తున్నాము. మనము ఇప్పుడు క్యాన్సర్కి 2022 సంవత్సరంలో మన ఇండియాలో 14.5 లక్షల దాకా క్యాన్సర్ బాధితులు ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇయర్ 20 to 40% దాకా క్యాన్సర్ అనేది పెరుగుతూనే పోతుంది. మనం ఈ క్యాన్సర్ని నివారించడానికి ప్రతి ఒక్కరము దీంట్లో తోడ్పడి దీన్ని నివారించడానికి ప్రయత్నించాలి. దానికోసం ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. క్యాన్సర్ వల్ల ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం డైలీ దినచర్యలు అంటే ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ మనం కరెక్ట్గా ఉంటే ఈ యొక్క క్యాన్సర్ని నివారించవచ్చు. ఈ యొక్క ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, నల్గొండ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి ఈ క్లాక్ టవర్ వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ మహమ్మారికి ప్రతి సంవత్సరం ఒక 15 లక్షల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ అనేది మన జీవనశైలిని మార్చుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. క్యాన్సర్ ముదిరిన తర్వాత చాలామంది 4th స్టేజ్లోనో 3rd స్టేజ్లోనో దీన్ని గుర్తించి ఈ టెస్టులు నిర్వహించడం వల్ల ఇబ్బంది పడి చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. దీన్ని ముందుగానే గుర్తించినట్లయితే దీన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల 1/3 క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఈ గుట్కా, అదేవిధంగా జర్దా, ఖైనీ వీటిని కూడా ప్రభుత్వం నిషేధించాలి. ఈ పొగాకును కూడా పూర్తిగా నిషేధించినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక 1500 డోసులు మేము ఒక సిగ్నేచర్ ప్రాజెక్టు నెలకొల్పి ఈ బీద మహిళలకు, అదేవిధంగా విద్యార్థినులకు మేము ఈ డోసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.